ప్రాచీన శాస్త్రీయ అత్యాధునిక వైద్య విధానాలను వినూత్నంగా ఒకే గొడుగు కింద అందుబాటులోకి తీసుకొచ్చింది మెడి9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్. తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల కోసం కొన్ని వేల దరఖాస్తులు వచ్చాయి. మార్చి 1వ తేదీ నుంచి రేషన్ కార్డు జారీ కావాల్సి ఉండగా ఈ ప్రక్రియ వాయిదా పడింది. కొన్ని జిల్లాల్లో ఇప్పటికే కొత్త కార్డులను జారీ చేసినట్లు తెలుస్తోంది. హైదరాబాద్లో మాత్రం కొత్త కార్డుల జారీ ప్రక్రియ వాయిదా పడింది. కొత్త రేషన్ కార్డుల్లో కీలక మార్పులు చేయనున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి వీటిపై కొత్త నమూనాలు అధికారులకు సూచించారు. దానిలో భాగంగానే కొత్త రేషన్ కార్డులను జారీ చేయనున్నారు. ఈ కొత్త కార్డు పోస్ట్ కార్డు కంటే తక్కువ సైజులో లేత నీలం రంగులో ఉండనున్నాయి. వీటిలో కుటుంబ సభ్యుల వివరాలతో పాటు ఫోటోలు కూడా ఉంటాయి. వీటితో పాటు అదనంగా ఓ క్యూఆర్ కోడ్ కూడా ఉండనుంది. దాన్ని స్కాన్ చేస్తే చాలు కుటుంబ సభ్యుల ఫోటోలతో పాటు మొత్తం వివరాలు ప్రత్యక్షమవుతాయి. ఈ కార్డుల జారీకి సీఎం రేవంత్ రెడ్డి ఆమోదం తెలిపినట్లు సమాచారం. కొత్తగా దరఖాస్తు చేసుకుని రేషన్ కార్డుల కోసం ఎదురు చూసే వారికి, ఇప్పటికే రేషన్ కార్డు కలిగిన వారికి కూడా ఈ కొత్త కార్డులు జారీ చేయనున్నారు. ఈ దిశగా పౌర సరఫరాల శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 89 లక్షలకు పైగా రేషన్ కార్డులు ఉండగా కొత్త కార్డులు, మార్పులు, చేర్పులకు సంబంధించి దరఖాస్తులు మరో 18 లక్షలున్నాయి. అధికారులు వీటి పరిశీలనను ఇప్పటికే పూర్తి చేశారు. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం రేషన్ కార్డుల సంఖ్య 1 కోటి దాటే అవకాశాలున్నాయి. ఈ కార్డులు ఇక నుంచి కొత్త రూపంలో దర్శనమివ్వనున్నాయి. రేషన్ కార్డులో కూడా నకిలీ, బోగస్ కార్డులు ఎక్కువయ్యాయి. వాటికి అడ్డుకట్ట వేయడమే ధ్యేయంగా క్యూఆర్ కోడ్తో కూడిన కొత్త కార్డులను జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రేషన్ షాప్ దగ్గరకు వెళ్ళినప్పుడు ప్రస్తుతం రేషన్ కార్డు నెంబర్ లేదా ఓటీపీ ద్వారా రేషన్ను పంపిణీ చేస్తున్నారు. ఇక రేషన్ షాపుల్లో క్యూఆర్ కోడ్ ప్రత్యక్షం కానుంది. వీటిని స్కాన్ చేసినా రేషన్ ఇచ్చేందుకు అవకాశం ఉంటుంది. దీనివల్ల రేషన్ పక్కదారి పట్టకుండా ఆ కుటుంబంలోని వ్యక్తులే రేషన్ తీసుకునే వెసులుబాటు ఉంటుంది. దీని ద్వారా అనర్హులకు రేషన్ దక్కకుండా ఉంటుందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్న వాళ్ళు పోర్టబిలిటీ ఆధారంగా రేషన్ తీసుకునే సదుపాయాన్ని కేంద్రం కల్పించింది. వన్ రేషన్ వన్ నేషన్ లో భాగంగా వీటిని అందిస్తున్నారు. మొదట చిప్తో కూడిన రేషన్ కార్డులను జారీ చేయాలని ప్రభుత్వం భావించింది. దీని ధర ఒక్కో కార్డుకు 31 రూపాయలు అవుతుండటంతో ఈ క్యూఆర్ కోడ్తో కూడిన కార్డులను జారీ చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ కార్డుకు కేవలం 3 రూపాయలు మాత్రమే ఖర్చు కానుంది. చిప్తో కూడిన రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులు చేయడం, సాంకేతికంగా కూడా సమస్యలు తలెత్తే అవకాశం ఉండడంతో నిపుణుల సూచన మేరకు ప్రభుత్వం ఈ విధానపరమైన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కొత్త కార్డులపై సీఎం ఫోటోలు ఉంచుతారా లేదా అనే దానిపై క్లారిటీ లేదు. కానీ ప్రభుత్వ లోగో మాత్రం ఉంటుంది. ఈసారి జారీ చేసే కొత్త కార్డులు ఇంటి మహిళ పేరుతో ఉంటుంది.